ఇప్పుడే 'హరిహర వీరమల్లు' ట్రైలర్ చూసినావయ్యా. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఇన్ని రోజులు ఈ సినిమా ఎందుకు ఆపారా? ఎందుకు ఇంతమంది అడ్డపడ్డారు ఈ సినిమాకి? ఇంత మంచి తోపు సినిమా రాబోతుంది. ప్లస్ ఈ ట్రైలరే ఎంత బాగుందంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటదని ఒక మైండ్‌లో విజువల్స్ వెళ్ళిపోయినాయి. అంత బాగుంది ట్రైలర్ అయితే. సో, దీంట్లో నాకు చెప్పుకోవాలనిపించింది ఏంటి అంటే, ఆ ట్రైలర్ చూసిన తర్వాత మంచి ఇంప్రెషన్ అయితే కలిగింది ట్రైలర్ మీద. పాయింట్ మీద కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే పాతకాలం టైంలో హిందువుల మీద జరిగే చంపటాలు, వాళ్ళ మీద దౌర్జన్యాలు ఇలాంటి వాటి గురించి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్న క్యారెక్టర్గా పవన్ కళ్యాణ్ గారిని చూపించారు ట్రైలర్లో అయితే మాత్రం. అది బాగా అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ ఉండేవి. అంటే మన తాత వాళ్ళ ఆ టైంలో నాకు తెలిసి మా తాత వాళ్ళ ఆ చిన్న వయసు ఆ టైంలో ఉంటుంది నాకు తెలిసి మేబీ. సో, అదైతే బాగా అనిపించింది. ఏదో బాగుంది సినిమాలో ఏదో చూపించబోతున్నారు అనేది మాత్రం అనిపించింది. అండ్ మెయిన్ మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, కొన్ని ట్రైలర్‌లో షార్ట్స్ గురించి చూపించినప్పుడు నాకు 'బాహుబలి' రిఫరెన్స్ కొన్ని అయితే కనిపించింది. ఆ బాణాలు వస్తున్నప్పుడు వాటిని ఏమంటారంటే బడ్స్ అంటారనమాట. సోలాలు వేస్తున్నప్పుడు ఆ టైంలో కొంచెం రిఫరెన్స్ అది కనిపించింది. అండ్ ఇంకా పులిదంటే మేనేజ్ చేసేయచ్చు. బట్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పులి ఉండదు, ఏముండదు, అంత సీజీలే కాబట్టి దాన్ని ఎలా విజువలైజేషన్ ఆలోచించి అది చేశారనేది ఎందుకంటే ఆయన ఐ పవర్ తెలుసు కదా మనకు. సో, అది అంటే నాకు చూడగానే టక్కన అనిపించింది. అదేమో నిజంగా పులి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆ లుక్స్ చూసి పారిపోద్దేమో అని అనిపించింది. అంటే అంత బాగుంటాయి కాబట్టి ఆయన చూసేటప్పుడు సో వాటికి మనకెందుకులే ఇంత చెప్పేసి వెళ్ళిపోతాయి కదా, అలా అనిపించింది. సో, అది ఫన్‌గా నాకు ఫన్ కాదు కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఆ షార్ట్స్ వరకు. మిగతాదైతే బాణాలు మాత్రం అదొక్కటి రిఫరెన్స్ అనిపించింది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే కీరవాణి గారిది ఆర్ఆర్ అయితే ట్రైలర్లో నాకు కొంచెం హెల్తీగా అయితే అనిపించేసింది. బట్ మిగతాదంతా ఓకే, చాలా బాగుంది. సో, ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారిది సినిమా అయినా, ట్రైలర్లైనా, టీజర్లైనా ఎలా ఉన్నా, ఏది ఉన్నా సినిమా చూస్తాం. ఎందుకంటే అది ఆ ట్రైలర్లో అన్నీ కనిపించాయి. ఫ్యాన్స్కి ఏం కావాలో అదంతా ఉంది ట్రైలర్లో. బట్ మనం ట్రైలర్ చూసే కొన్ని జడ్జిమెంట్ తీసుకోకూడదు కాబట్టి